అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్ ఫైర్ బ్రాండ్ అతిషి మాలినా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సమయంలో పార్టీలో కీలకంగా పనిచేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు సైతం పార్టీ క్యాడర్ను ముందుండి నడిపించారు. కేజ్రీవాల్ కు వారసురాలుగా అతిషినే తిరుగులేని ఛాయిస్ కావడానికి చాలా కారణాలున్నాయి. అవేంటంటే అతిషి మార్లీనా సింగ్ ఈ మధ్యకాలంలో ఆమె పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతకుముందు టీచర్, సామాజిక కార్యకర్త, ఎంపీగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా మారారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో విద్య, పీడబ్ల్యూడీ, కల్చర్, ఫినాన్స్, టూరిజం శాఖలు నిర్వర్తిస్తున్నారు. ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగానే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోదియా అరెస్ట్ అయిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా అతిషి బాధ్యతలు తీసుకున్నారు. సిసోదియా ముఖ్యమంత్రి 2015 జూలై నుంచి 2018 ఏప్రిల్ వరకు విద్యాశాఖకు అడ్వైజర్గా పనిచేశారు. సామాజిక కార్యకర్త నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు అతిషి ప్రస్థానం ఇది.